వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీ అందరు కూడా తెలుసు, కొంతకాలంగా తెలంగాణలో అసలు మామూలు కొంతకాలంగా ఎందుకు తెలంగాణలోనే ఐఏఎస్ల ఐపీఎస్ల దోపిడీ అనడం కన్నా బ్యూరోక్రాట్స్ దోపిడీ జరుగుతూ ఉంది. అది కమిషన్స్ రూపంలో కావచ్చు, లేకపోతే భూముల రూపంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మొన్న రీసెంట్గా భూదాన్ భూముల పైన పెద్ద చర్చనీయాంశమైంది. దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. భూదానికి సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి భూములను ఒక దాదాపు 100-120 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను మహేశ్వరం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా నాగారంలో మరి వీళ్ళు దోచుకోవడం జరిగింది, దాచుకోవడం జరిగింది. సో దాని మీద కోర్టుకెక్కారు. ఆ కోర్టు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్నటికి నిన్న ఒక ముగ్గురు హైకోర్టుకి వెళ్తే మళ్ళీ వాళ్ళకు కూడా హైకోర్టు ముట్టికాయలు వేయడం జరిగింది. సో దీని మీద మనతో మాట్లాడడానికి బక్కా జడ్సన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఏ రకంగా చూడొచ్చు భూదాన్, మీరు వింటనే ఉన్నారు. యాక్చువల్గా భూదాన్ భూములు అంటే చాలాసార్లు మీరు అంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, పదే పదే మీ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ భూదాన్ గురించి మరి ఇప్పటివరకు మీరు చేశారా, మాట్లాడారా? భూదాన్ గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు. అందరు మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకని మాట్లాడాలి. ఓకే, సరే మీ ఛానల్లో మాట్లాడుతున్నాం కదా. ఓకే. అయితే ఏంటంటే భూదాన్ అనేది భూములు అలా టైటిల్లోనే ఉంటది. భూములు దానాలు చేసిన దాతలు. యాక్చువల్గా ఇది ప్రాచుర్యం వచ్చింది వినోబా భావే గారు. మరి ఆయన ఈ ల్యాండ్ పుల్ అంటే ల్యాండ్ ఎక్వేషన్ ఉదారంగా పెద్దల భూస్వాములకు వెళ్ళి సేకరించడం స్టార్ట్ చేశారు. అందులో మన దగ్గరకు వచ్చేటప్పుడు భూదాన్ పోచంపల్లిలో స్టార్ట్ అయింది. ఇటీవల ఇప్పుడు మన దగ్గర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఆమె పాదయాత్ర చేశారు ఈ భూదాన్ భూముల పైన. ఎక్కడికి వెళ్ళి మన భూదాన్ పోచంపల్లి మొదలుపెట్టి సేవాగ్రామ్ దాకా ఆదిలాబాద్ మీదకి వెళ్ళి అంతటా అట్లా చేసుకుంటా భూ సమస్యల పైన ఇవన్నీ కూడా ఎన్నుకుంటా ఆమె చేసినటువంటి. మరి భూదాన్ పోచంపల్లి ఎందుకు స్టార్ట్ చేసిన అంటే అక్కడ రామచంద్రరెడ్డి గారు మొట్టమొదటిగా ఆయన భూదానం చేసినటువంటి వ్యక్తి. అయితే ఈ భూములు ఎవరి కోసమని వీళ్ళు భూములు కలెక్ట్ చేసిన ల్యాండ్ బ్యాంక్ ఎందుకు క్రియేట్ అయిందంటే భూమి లేని పేదోళ్ళకి భూములు ఇవ్వడానికి అని చెప్పి ఇచ్చింది. మరి భూమి దానం చేసే దాని కూడా గుంజుకుంటుందంటే వీళ్ళంతా అప్రాష్టులుగా ఎవరన్నా అదే అంటే భూదానం వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లు అంటారా, వీళ్ళ సివిల్ సర్వీస్ అంటారా, యూపీఎస్సీ ర్యాంకర్స్ అంటారా? అరే ఇంత లుచ్చగాళ్ళు ఇంత బడిగాళ్ళు తయారైందంటే ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ తెలంగాణలో మాత్రం చిల్లరగా తయారైపోయాడు. దొంగలు తయారయ్యారు, 420 గారు తయారయ్యారు. ఎట్లా అంటే అటెండర్ కంటే హీనంగా తయారైపోయారు. వీళ్ళు ఏ స్థాయికి దిగజారిందంటే మన పేషీలలో వచ్చిన వాళ్ళకి ఇయనిక్ అని చెప్పేసి టీ బ్యాగ్స్ అన్నట్టు, గ్రీన్ టీ బ్యాగ్స్, 4-5 కాజులు, జీడిపప్పులు అవి ఇయనికని వస్తాయి. అవి కూడా బ్యాగులు వేసుకపోయి అప్రాష్టులు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి నీచులు. వీళ్ళంతా భయంకరంగా ఎవరు లేరు. ఇక అందులో టాప్ 10 మందిలల్లా నవీన్ మిట్టల్ ఒకడు ఉంటాడు, జయేష్ రంజన్ అంటే ఒకడు ఉంటాడు, పోయిన కుమార్ ఉండగా చీఫ్ సెక్రటరీ పోయినసారి ఆయన ఉంటాడు. వీళ్ళందరూ సోమేష్ కుమార్ అంటే ఉంటాడు. ఆయన 1000 ఎకరాల భూములు హైదరాబాద్ లో మనం చూసినాము. నవీన్ మిట్టల్ భూములు మనం చూసినాం, వీళ్ళ సెటిల్మెంట్ చూసినాం. అమయ్ కుమార్ అంటే చూసినాం. అమయ్ కుమార్ పీరియడ్ లో జరిగింది, కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈరోజు సిగ్గు లేకుండా నిసిగ్గుగా భూదానం చేసిన భూములు, పేదకు చెందాల్సిన భూములు ఈ రోజు మీరు లాక్కున్నారంటే మీ అంత దరిద్రులకి ఎవరు ఉన్నారు? వీళ్ళు అంటే రాజకీయ పార్టీలకి తెలియకుండానే ఇదంతా జరిగిందంటారా? ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఇది కాంగ్రెస్ హయాంలో జరిగింది అనుకుంటున్నారా? ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? అమయ్ కుమార్ కలెక్టర్ ఉన్నప్పుడు జరిగింది. అమయ్ కుమార్ కలెక్టర్ అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ హయాంలో. అంటే మరి వీళ్ళకి తెలియకుండానే, రాజుకు తెలియకుండా ఇవన్నీ జరిగినాయా? ఈ రోజు నవీన్ మిట్టల్ ఆ రోజు కింగ్ లెక్క పనిచేసారు. వాళ్ళదే నడిచింది, వాళ్ళు నడిపించారు, వాళ్ళ సామ్రాజ్యం నడిపించారు. వాళ్ళే కదా ఈ రోజు కూడా. ఇప్పుడు సిండికేట్ ఆ ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు కాదమ్మా. ఈ 2 సిండికేట్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. బీజేపీ వచ్చినా నేను ఏదో చూసినాం, రఘునందన్ రావు కూడా ఏదో భూములు పట్టా చేపించుకున్నాను, 250 ఎకరాల భూములు పట్టా చేసుకుందనే వచ్చినాం. ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందిగా నిన్న, అదే వైరల్ నడుస్తుంది అది కూడా. అయితే ఇప్పుడు దాని మీద వీడియో చేయమని నాకు కొంతమంది అడిగినారు. అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు 250 ఎకరాల భూమి పట్టా ఆయనకి ఎట్లయింది? సిండికేట్. ఇది సిండికేట్ పాలన నడుస్తుంది కాబట్టి అధికారులకు ఎవరు కూడా మారిన. మొన్నటిదాకా శాంతకుమారి ఉండే ప్రభుత్వం మారంగానే మారలేదు. నిన్ననో మొన్ననో ఆమెది అయిపోయింది. అయిపోగానే ఆమెకి ఇమ్మీడియట్ గా తీసుకుపోయి మానవ వనరుల
కమిషనర్ ఏదో చైర్మన్ ఏదో ఇచ్చింది రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ తీసిండ్రు. ఇప్పుడున్న కొత్తగా అయిన రామకృష్ణారావు అంటే గత ప్రభుత్వంలో సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీగా చేసిండ్రు. ఆయన మీద బోలెడ్ అనే ఆరోపణలు ఉన్నాయి. తీసుకొచ్చి ఆయనను పెట్టుకున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఈయనకు మించిన సమర్థులు లేరని చెప్పారు. అదే జయేష్ రంజన్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఈయన పెట్టుకున్నారు. నవీన్ మిట్టల్ రావు యూపీఎస్సీలో వేరే ఎవరు లేరా? తెలంగాణలో ఐఏఎస్ వేరే ఎవరు లేరా? నీతి నిజాయితీ నేను గత 2014కి వెళ్ళి 24 వరకు 23 వరకు చేసిన దోపిడీదారులు వీళ్ళ గురించి రేవంత్ రెడ్డి గారు అనేక మంది ప్రెస్ మీట్లలో మాట్లాడినరు. వీళ్ళ ల్యాండ్ కుంభకోణాల గురించి కానీ లేకుంటే అన్ని తెలుసు. అయినా కానీ వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తూ వీళ్ళని ఎందుకు పదవులు ఇస్తున్నారంటే వీళ్ళు సమర్థవంతంగా మేము అనుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎగ్జిక్యూట్ చేసేది వీళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆదేశం చేయకుండా చేయలే. మొత్తానికి వీళ్ళకి భూములు అంటగట్టింది. ఈ రోజు సిండికేట్ అంటగట్టింది. కోర్టుకు పోయిండ్రు కాబట్టి ఈ రోజు మేము శుద్ధ పూసలు లెక్క వీళ్ళు కట్టుకుంటున్నారు. కానీ ఈ రోజు అందరు కలిసి ఆ భూములు తీసుకపోయి ఈ రోజు వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఈ రోజు కోర్టులో అందరికీ నోటీసులు పంపింది. ఒకటే చెప్తున్నా, డిఓపిటికి ఇయాలి కొన్ని వందల కంప్లైంట్లు నేను వీళ్ళ పైన ఇచ్చిన. ఒకసారి అయితే 11 మంది ఐఎస్ల మీద ఇచ్చిన. అలా లోకేష్ కుమార్ పైన కూడా ఇచ్చింది నేను. లోకేష్ కుమార్ మీద వీళ్ళ దాదాపు 1800 కేసులు పెండింగ్ ఉన్నాయి వీళ్ళ పైన. 1800 కేసెస్, మోర్ దాన్ 2000 కేసెస్ ఈ రోజు కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ల మీద. అటువంటి వ్యక్తులను ఈ రోజు మీరు ఇంకా కొనసాగిస్తా ఉంటారు. డిఓపిటి చర్యలు లేవు వీళ్ళ పైన. వీళ్ళని అసలు వీళ్ళని ఇమీడియట్ గా వీళ్ళందరికీ తొలగించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకు వ్యతిరేకంగా ఈ రోజు ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళ ఇండ్లు చుట్టుముట్టాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళను రోడ్ల పైన ఎక్కియాల్సిన అవసరం ఉంది. వీళ్ళ చరిత్ర ఒక ఆఫీసర్ అయితే ఏకంగా మన వాళ్ళ భార్య పేరు నవీన్ మిట్టల్ వాళ్ళ భార్య పేరు మీద ఈ రోజు పటాన్ చెరువు కాడ భూములు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. సోమేష్ కుమార్ ఆయన భార్య పేరు మీద భూములు పెట్టిన పరిస్థితి. కాబట్టి వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళని వెంటనే తొలగించాలి. వీళ్ళని ఫోకల్ పోస్ట్ ఉంచొద్దు. వీళ్ళపైన ఎంక్వైరీ లేక నాన్ ఫోకల్ ఇవ్వాలి. యాంటీ కరప్షన్ బ్యూరో ఎంక్వైరీలు వీళ్ళ ఆస్తుల పైన పెట్టాలి. ఇంతవరకు వీళ్ళు ఎంత సంపాదించి వీళ్ళ సంపాదిందని కూకటి వేళ్లతోని ఇది గుంజాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజం కూడా అందరు కూడా భావిస్తుంది. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో కూడా పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు మొన్న కాళేశ్వరం ఈఎన్సీ ఇంట్లో ఎన్ని కోట్లు దొరికినాయి మీకు తెలుసా? అవును, నేను 6 పైన ఇచ్చిన. నా దగ్గర 6 చరిత్ర కాదు, మొత్తం 200 మంది చరిత్ర ఉన్నది. ఏది కాళేశ్వరంలో పాల్గొన్నటువంటి ఆ సిండికేట్. నేను ఆ కమిషన్ కూడా ఇచ్చిన. హరిరామ్ ఒకరిని చూపించింది. హరిరామ్ భార్య కూడా ఉంది, అనిత అనే పేరు ఉంది. ఆమె కనసిన పోస్టింగ్ లో అయ్యేది. 6 ఉన్నారు. దాదాపు 200 మంది డిఈలు, కింద స్టాఫ్ ఈఈలు వీళ్ళందరూ కలిసి దాదాపు 200 మంది ఉంటారు. వాళ్ళందరి పైన కూడా ఈ రోజు చర్య తీసుకు ఏదో కంటిన్యూ చర్యగా ఒకరి మీద చూపించారు. ఎక్కడో లావాదేవీలు. ఇప్పుడు గొర్రెల స్కామ్ ఉన్నది. గొర్రెల స్కామ్లలో ఒక ఆయన ఎస్టీ క్యాండిడేట్ ఒక్కనే చూపించింది. అసలు నిలబట్టి లక్ష్మారెడ్డి అంటాడు A1 3,50,000 యూనిట్లు పంపిణీ చేసిన వదిలేసిండ్రు. 50,000 యూనిట్లు పంపిణీ చేసిన రామచంద్ర నాయక్ ను అరెస్ట్ చేసిండ్రు. కాబట్టి ఏసీబీ కూడా సిన్సియర్ అంటే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అంటోని పెట్టాలి ఏసీబీ డైరెక్టర్ గా. పెట్టి భూములు లేకుంటే వీళ్ళు అక్రమ ఆస్తుల చిట్టా పెట్టమంటే మంచిగా దారాలు ఇప్పినట్టు బ్రహ్మాండంగా ఇప్పుతాడు. ఒక్కొక్క సంగతి చెప్తారు. కానీ ఆ సిన్సియారిటీ లేదు కదా. బిల్లా రంగాల ప్రభుత్వం నడుస్తాను. నిన్న దాకా బిల్లా ఒకడే ఉండే. బిల్లాకు తోడుగా ఈ రోజు రామకృష్ణారావుని తీసుకొచ్చుకొని ఈ రోజు బిల్లా రంగాల ప్రభుత్వం తెలంగాణలో. ఎంతసేపు మీరు రేవంత్ రెడ్డిని అంటారు, పక్కన ఓకే మీరు రేవంత్ రెడ్డి గారు చాలా మంచోళ్ళు. రేవంత్ రెడ్డి గారు శుద్ధ పూస. రేవంత్ రెడ్డి గారు నోబుల్ బహుమతి కూడా ఇప్పిస్తాం. ఓకేనా? ఓకే, తప్పకుండా. కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు కదా. అరే మీరు ఇక్కడ ఇప్పుడు మీ పైన ఎలిగేషన్ ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడు. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో ఉన్న మంత్రుల స్కామ్ బయట పెట్టాడు. సీతక్క గురించి తను కూడా బయట పార్టీ నుంచి వచ్చింది కాబట్టి సీతక్క గురించి మాట్లాడారు. అవును, దామోదర రాజనరసింహ గురించి మాట్లాడారు. ఆయన చేసిన స్కామ్ అని చెప్పారు. దుద్దిల శ్రీధర్బాబు గురించి మాట్లాడారు. ఆయన చేసిన స్కామ్ వీళ్ళ స్కామ్ ఎందుకు చెప్పరాదు? ఇప్పుడు ఐటీ శాఖలు ఉన్నాయి కదా, మొన్న నేనే చూపించిన వెబ్సైట్. భూదాన్లో వీళ్ళుందా? మన నడిచేది భూదాన్లో. ఫోర్త్ సిటీలో అయితే ఉన్నారు. ఏది 4th సిటీలో? నువ్వు 4th సిటీ చర్చ చెప్పినప్పుడు 4th సిటీ వాళ్ళది మాట్లాడదాం. ఇప్పుడు పెట్టింది మీరు భూదాన్ గురించి మాట్లాడు. భూదాన్లో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. భూదాన్లో వీళ్ళందరూ ఈ రోజు రెవెన్యూ మంత్రి కూడా ఇలా మాట్లాడచ్చు. రెవెన్యూ మంత్రి ఆయనైనా ఎంక్వైరీ దీని మీద పెడతారా? వీళ్ళు ప్రభుత్వం ఈ రోజు ఏసీబీకి రాయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వీళ్ళకు కోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోపోతుంది అనేది కూడా ఈ రోజు ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళ పైన ఏసీబీ రైడ్లు, ఏసీబీ దాడులు చేయాలి.
వీళ్ళ అక్రమాస్తులు మొత్తం ఖచ్చితంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఇక్కడికి దోచుకపోయి వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టిన అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే సార్ ఇప్పుడు తెలంగాణని అందరు ఐఏఎస్లు ఐపీఎస్లు కలిసి తీర్చిదిద్దండ్ర నాయన అని పదవులు ఇస్తే వీళ్ళు ఆ తెలివితేటలని తెలంగాణ రాష్ట్రం మీద పెట్టకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల మీద భూదాన్ల మీద పెట్టి దోచుకుంటున్నారు. సో ఇదే కాదు అంటే మనకి కనబడి హైకోర్టు నోటీస్ ఇచ్చి భూదాన్ కనబడ్డది, ఇంతకు మించి భూములు కూడా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో మీకు స్పెసిఫికల్గా నేను చెప్పక్కర్లే. అయితే భూదాన్ అనేది అనఫిషియల్ అయినప్పుడు దీన్ని తెలివిగా అంత చాకచక్యంగా ఎవరికి తెలియకుండా ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వీళ్ళ పేర్ల మీద ఎట్లా కన్వర్ట్ చేసుకున్నారు? అయ్యో మీకు ఈడీ ఐటీ ఆధీనంలో ఉన్న వట్టి నాగలపల్లి భూములు దాదాపు కొన్ని వేల ఎకరాల భూములు, ఏది సత్యం రామలింగరాజు భూములు, ఆయన సత్యం కంప్యూటర్స్ అప్పుడు జరిగినటువంటి స్కామ్లు అవన్నీ ఈడీ ఐటీ వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్న భూములు రీసెంట్ చేసి ఆమె పడేసింది. దగ్గర రీసెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈడీలో ఆధీనంలో ఉన్నవి మరి ఈడీ ఏం చేస్తుంది? గాడుదల కాస్తుంది. ఏం చెప్తున్నా, ఈడీ తీసుకపోయి నేను ఇచ్చిన, అరే అయ్యా మీ భూములు అమ్ముకుంటుండ్రా ఆడ వట్టి నాగల పెళ్లిలా అమ్మేసిండ్రు, అయిపోయింది కూడా. రీసెంట్ డాక్యుమెంట్ లో ఉన్నాయి, అయిపోయినాయి కూడా, నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అవన్నీ జరిగినాయి. మరి వాటికే దిక్కు లేదు అంటే భూదాన్ భూములు ఇలా రాష్ట్రంలో ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉన్నాయి. భద్రత లేకుండా ఉన్న భూములు వీళ్ళు పెద్ద పైన వీళ్ళు ఎవరన్నా మిగుతారు. సెక్రటరీ కళ్ళు మూసుకొని తెలుసుకో, నెక్స్ట్ సెక్రటరీ అని అమ్ముతారు. అర్థమైందా? ఇంకోటి ఐఏఎస్ ఎక్కుతున్నారు కాబట్టి వీళ్ళంతా చిల్లరగానే చెప్తా. దస్బాలా హోటల్ ఉంది కదా, దస్బాలా హోటల్ పీపీపీ ప్రాజెక్ట్స్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి కిరాయి కట్టాలి, ఐమాక్స్ కిరాయి కట్టాలి, జల విహార కిరాయి కట్టాలి. వీళ్ళు ఎవరు కడతలేరని కేసు వేసి వీళ్ళ దగ్గర కిరాయి వసూలు చేయమని హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ పట్టుకొచ్చినాయి. ఇవాళ దాకా వసూలు చేయలే. వీళ్ళు ఏం చేస్తారంటే ఐఏఎస్ లో నువ్వు కిరాయి కట్టాలి కదా, నువ్వు కిరాయి కట్టక మేము దావతులు చేసుకుంటాం, ఫ్రీగా పోయి దావతులు గవర్నమెంట్ కూడా చేసుకుంటుంది. ఇప్పుడు మంత్రులు కూడా జల విహార్ల పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఫంక్షన్లు చేసుకుంటారు, ఐమాక్స్ వల్ల ఫ్యామిలీలతో ఫ్రీగా సినిమాలో పోతారు, మాన్సాలు ఎంజాయ్ చేస్తారు. అట్లా ఐఏఎస్ ఎక్కడ అంటే వేరే వేరే క్యాడర్లకి వెళ్ళి వస్తారు కదా, వీడు పెద్ద దేవతలు బిల్లు కట్టడం ఏం కట్టారు, అదంతా మళ్ళీ ప్రజల సొమ్మే ప్రజలకు పంగనామాలు పెట్టి ఈ రోజు వాళ్ళు ఈ బాబులు ఐఏఎస్ బాబులు ఐపీఎస్ బాబులు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం వీళ్ళ మీద స్ట్రిక్ట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకోదు, అది మనకు తెలుసు. ఎందుకంటే సిండికేట్ అంత ఒకటి. ఖచ్చితంగా ప్రజా సంఘాలు మాత్రం ఖచ్చితంగా రోడ్లు ఎక్కాలి వీళ్ళ వ్యతిరేకంగా. ఎందుకంటే వీళ్ళది మితిమీరిపోయింది, వీళ్ళది క్రాస్ బార్డర్ టెర్రరిజం అయిపోయింది ఈరోజు. ఇది స్కాములల్లా అన్ని బార్డర్లు క్రాస్ చేసేసింది వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలనేది మాత్రం ప్రజలు కోరుకుంటారు. సార్ ఇప్పుడు మొన్న అతిపెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినారు, బీఆర్ఎస్ రజతోత్సవ సభ. అక్కడ ఎక్కడ చూసినా కేటీఆర్ అండ్ కేసీఆర్ ఫోటోలే కనబడ్డాయి. అంటే నాకు అది అనిపించింది, అంటే నేను మీకు కూడా తెలుసు, నేను కేసీఆర్కి వ్యక్తిగతంగా కేసీఆర్కి అభిమాని. నేను కూడా అయితే మంచి ఓటు కూడా ఆయనకే ఇష్టం, అది కూడా తెలుసు. నేను ఓటు ఆయనకి ఎక్కడే, నా ఓటు గురించి ఇప్పుడు ఎందుకు సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అక్కడ అంటే అంతకుముందు కేసీఆర్ అసలు స్క్రిప్ట్ లేకుండా పేపర్ లేకుండా ఏకదాటిగా మాట్లాడుతుండే. ఇప్పుడు అంత స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడితే కూడా ఆయన స్పీచ్లో పసలేదు, అంటే అంత సరిగ్గా అవుట్పుట్ రాలేదు అని అనిపించింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రజతోత్సవ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? మీ కాంగ్రెస్ వాళ్ళంతా ఒకటే ఫెయిల్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో చాలా అద్భుతమైనటువంటి జనాలు చాలా చక్కగా కనబడతా ఉన్నారు, సభ నిండుకు కనబడతా ఉంది. అసలు మీటింగ్ ఎక్కడ అయింది? వరంగల్, మీ వరంగల్ ఎల్కతుర్తిలో. ఓకే, వరంగల్ అయింది కదా. ఇప్పుడు తెలంగాణ చరిత్ర అంటే ఓరుగల్లు చరిత్ర, తెలంగాణ చరిత్ర అంటే కాకతీయుల చరిత్ర. ఇంకా వేరే చరిత్రలు ఉంటాయి? ఎవరన్నా రాజులు లేరు రాజు. ఈ చరిత్ర ఆ వరంగల్లో ఉన్నటువంటి 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇప్పుడు 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేది. ఈ చరిత్రను 6 ముక్కలు చేసిండు. 6 ముక్కలు అంటే కాకతీయాల టెంపుల్ గేట్ ఏమో వరంగల్ జిల్లాకు పోతుంది, 1000 స్తంభాల గూడేమో హన్మకొండ జిల్లాకు వస్తుంది, కిలాషాపూర్ ఏమో జనగాం జిల్లాకు పోతుంది, రామప్పనేమో ములుగు జిల్లాకు పోతుంది. అట్లా వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. దీనిపైన ప్రతిపక్షాలు ఎందుకు అడగలేదు? దీనిపైన ఈ 6 ముక్కలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈయన ఎందుకు చెప్పలేదు? వరంగల్ ను చంపేనికి. ఎందుకంటే వరంగల్ అది 2వ క్యాపిటల్ గా ఉండేది, తెలంగాణకు 2nd క్యాపిటల్ గా
వరంగల్ ఉండాల్సింది. ఒక బుల్లెట్ ట్రైన్ ఇక్కడికి వెళ్ళి అక్కడ పెడితే హైదరాబాద్ మీద ఈ రోజు ఇంత బరువు ఉండేది కాదు. ఈ బరువు అటు సైడ్ షిఫ్ట్ అవ్వకుంటే వెళ్ళిపోయేది. అది వరంగల్ పెరగద్దని వరంగల్లో 4 ముక్కలు చేసిండు. నంబర్ 1. రెండవది 150 సంవత్సరాల చరిత్ర గల వరంగల్ సెంట్రల్ జైలు ఆ స్కామ్ నేనే బయట పెట్టినప్పుడు పూణే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1,050 కోట్ల రూపాయలకు కుదబెట్టింది. దాని మీద ఇప్పుడున్న పాలక పక్షం ఎందుకు మాట్లాడలేదు? అడగలేదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు పేరు వస్తాయి కదా, ఈ పిస్తా ఏం తీయలేదు దాన్ని బయటికి. అర్థమైందా? మాకు పేరు వస్తాయి కదా, తీయలేదు. ఈ 2 అంశం. 3వ అంశం కాజీపేట. మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ. 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నువ్వు ఎందుకు తీసుకురాలేదు? ఇది కూడా అక్కడ మాట్లాడాల్సింది, అది కూడా మాట్లాడలేదు. ఓకే, తెలంగాణ ఏర్పడ్డప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పోత 16,000 మిగుల బడ్జెట్ తెలంగాణకి ఇచ్చిపోయిండు. 7 లక్షల కోట్లు నీ హయాంలో ఎందుకు జరిగింది అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఈయన చెప్పలేదు, వాళ్ళు అడగలేదు. ఈ విధంగా ఒక 4 ప్రధానమైన అంశాల పైన ఈ రోజు ఆయన వరంగల్ కు సంబంధించిన ఇష్యూస్ చెప్తున్నా. వరంగల్ సంబంధించిన 4 ఇష్యూస్ పైన ఏ ఇష్యూ మీద కూడా వీళ్ళు మాట్లాడలేదు. ఇంకోటి విద్యాపరంగా, వైద్యపరంగా యూనివర్సిటీల వాటి స్ట్రక్చర్ మొత్తం పూర్తిగా పడిపోయింది. అట్లా అని ఈయన విద్యాశాఖ ఇవన్నీ శాఖలు ఈయన దగ్గర ప్రాథమిక విద్య కానీ, మాధ్యమ విద్య కానీ, లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కానీ 3 దగ్గర ఈయన పెంచిందా? లేదు. ఒరిజినల్ ఏంటంటే వరంగల్ ఇస్ హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవాళ ప్రెస్ మీట్ దాని గురించి మాట్లాడండి. అవునండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యాశాఖలో అని మీరు చూసారా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యాశాఖ. అదే నేను చెప్తున్నా, ఈ రోజు వరంగల్ ఎడ్యుకేషన్ హబ్. ఎందుకంటే నిట్ పూర్వం దాన్ని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది, దాన్ని జవహర్ లాల్ నెహ్రూ గారు దాన్ని ఓపెన్ చేసిండ్రు, దాని చరిత్ర. ఓకేనా? నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ ఉండే, కాకతీయ మెడికల్ కాలేజీలు ఉండే. అర్థమైందా? ఇక డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు అయితే కోకోళ్ళు అక్కడ. అసోంటి ఎడ్యుకేషన్ హబ్ను ఈ రోజు నువ్వు 6 ముక్కలు చేసినావు, దాన్ని చిన్న భిన్నం చేసినావు, డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి అందుకనే మమ్మల్ని ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టినావు కదా నువ్వు అనొచ్చు. కానీ 25 సంవత్సరాల నీ వేదికల నువ్వు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? నువ్వు ఇవాళ ప్రతిపక్షాల పాత్రను ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది అని చెప్పేసి నువ్వు అక్కడ చెప్పేది ఉండే, నాతోని తప్పులు జరిగినాయి. నీవు అది పశ్చాత్తాప మీటింగ్ ఉండాల్సింది. 25 సంవత్సరాలు 10 సంవత్సరాల పరిపాలన నాకు ఈ వరంగల్ జిల్లాల కేవలం ఒక సీటు గెలిచింది, తక్కిన మొత్తం ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నిన్న చేసిన తప్పులు ఒప్పుకునేది ఉండే. అక్కడ నేను ఇక్కడ చేసిన, ఇగో నేను కోచ్ ఫ్యాక్టరీ బరాబర్ నేను కొట్టాడలేకపోయినా, నేను సెంట్రల్ జైల్లో కుదబెట్టి తప్పు చేసిన, ఇక్కడ హాస్పిటల్ విద్యాశాఖ నేను పట్టించుకోలేదు, ఇది 2వ క్యాపిటల్ గా రావాల్సింది నేను రాలేకపోయినా అని చెప్పేసి ఇవి చెప్తే కేసీఆర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. నీకు లోన్ వచ్చిందా, నీకు రైతు వచ్చిందా, గాడిది గుడ్డు వచ్చిందా అని అంటే ఏడొస్తుంది? అవే అడిగేది. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి అవి కాదు కదా నువ్వు అడగాల్సింది. నువ్వు అడగాల్సిన ప్రశ్నలు కానీ, నువ్వు చెప్పాల్సిన ప్రశ్నలు కానీ వేరే ఉండే. అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు పనికి మాల, అవన్నీ నా దృష్టి పనికి మాలే. అర్థం, పథకాలు ఎట్లైనా అమలు కావు. ఎందుకు అమలు కావో అందరికి తెలుసు ఈ రోజు. కాబట్టి మొత్తానికి మీటింగ్ అయితే అది ఫ్లాప్ సక్సెస్ అనే జనంతో కాదు, స్పీచ్ పరంగా మాత్రం బిస్కెట్. స్పీచ్ పరంగా అయితే బిస్కెట్ అయింది. అందరూ అదే టాక్ నడుస్తుంది. మెయిన్ రేవంత్ రెడ్డి గారి పేరు కూడా తీసుకోకుండా మాట్లాడండి. ఏ రకంగా చూస్తారు? ఇగో అదే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ. ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే ఈయన లీడర్ ను చేయొద్దని, ఆయన లీడర్ ను చేసినా చేయకుండా ఈయన ముఖ్యమంత్రి. అదేందా ముఖ్యమంత్రి అని మనం అందరూ ఒప్పుకోవాల్సిందే. అదే ముఖ్యమంత్రి అని మనం అందరం ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకుంటే ఆయన ఒప్పుకోడు, నేను ముఖ్యమంత్రినే నేను అని చెప్పి ఆయన ఒప్పుకోడు. ఆయన కాబట్టి భరించాల్సిందే. ఆయన పేరు తీయడం వల్ల, తీయకపోవడం వల్ల ఆయన ముఖ్యమంత్రి కాకపోడు. ఆయన పదవి ఆయనకు ఉంటుంది, స్టేచర్ కాదు పదవి. ఆయన పదవి ఆయనకు ఉంటుంది. అయితే ఇందాక మన విద్యాశాఖ మీద టాపిక్ వచ్చింది. ఇందాకే జస్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో నేను మాట్లాడిందా, మరి వాళ్ళు మాట్లాడతారు. మరి విద్యాశాఖలో చాలా సమస్యలు. ఎవరైనా అడ్వైజరా? ఏమో మరి. అడ్వైజర్ కేశవరావు కేసీఆర్ నాకు ఇచ్చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ నాకు ఇచ్చాడు అంతే అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం రానికి ప్రధానమైన కార్యకర్తలు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? కేశవరావు, జితేందర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి,
ఇంకా ఎవరెవరైతే అంటే వీళ్ళందరూ తప్పుడు సలహాలు ఇచ్చినట్రా? పార్టీ కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే. వాళ్ళ ధన స్పీడ్ గా పోస్ట్ ఇస్తుంది కదా, వాళ్ళంతా పక్కన ఉన్న సలహాదారు. అందుకే ఇట్లా అయింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ పదవులు స్పీడ్ గా ఇస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చంపేస్తారు కదా, ఒరిజినల్ కార్యకర్తలు చంపి బతికొచ్చిన వాళ్ళకు ఈ రోజు అందలాలు ఎక్కిస్తున్న పరిస్థితి ఈ రోజు ఉన్నది. సరే విద్య నువ్వు ఏది చెప్పినా గానీ విద్యను మాత్రం భ్రష్టు పట్టించేసారు. యూనివర్సిటీలు భ్రష్టు పట్టిపోయినాయి. యూనివర్సిటీ కావాల్సిన నిధులు లేవు, యూనివర్సిటీలో ఉండాల్సినంత మంది సిబ్బంది లేదు, అక్కడ లైబ్రరీలో ఉండాల్సిన పుస్తకాలు లేవు, అక్కడ కోచింగ్ బయటికి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు పోవాల్సిన అవసరం లేకుండే ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఫీజులు ఈ రోజు మామూలుగా గుంజుతారు. ఇప్పుడు మనం ఈ రోడ్డు దాటినామంటే రక్తం పీల్చినట్టు పిలుస్తుంది పిల్లల దగ్గర. ఒక్కొక్క రూమ్ లో 4, 5, 10 మంది ఉండి కూడా చదువుతా ఉన్నారు. ఈ రోజు మీరు గవర్నమెంట్ లైబ్రరీలో లేటెస్ట్ పుస్తకాలు పెట్టేది ఉండే, కోచింగ్ సెంటర్లను పెట్టేది ఉండే, ఇవన్నీ కూడా ఈ రోజు అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ రోజు ఎట్లా తిరుగుతుందంటే మనోడు ఎట్లా తిరుగుతుందంటే, ఇక నేను కాక ముఖ్యమంత్రి అయినా నా ముందు నా గనిమెన్న చూడు, నా వెనుక నా గనిమెన్న చూడు, నా ఆట చూడు, నా పాట చూడు, నా కథ చూడు అని చెప్పేసి పొద్దుమాపు ఇప్పుడు అక్కడ పెళ్లికి నేను ఏదో విజయవాడ పెళ్లికి పోయాడు. 10th క్లాస్ రిజల్ట్స్ ఉంటే అదే టైం పోస్ట్ పోన్ చేసేది, మొత్తానికి అయితే ముందు నేను పెళ్లి చూసుకొని రావాలన్నాడు. ఆయన మన పార్టీ కాదు, మన ఊరు కాదు, మన రాష్ట్రం కాదు, మిన్ని కులపోడు కూడా కాదు. రిజల్ట్స్ ఆపి మరి పోయిందంటే రిజల్ట్స్ ఆపి మళ్ళీ అక్కడ గురికి అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిందంటే ఆయన రాలే. గివిన్ పెళ్లికి నేను వస్తానా, నేను పని వదిలేసుకొని అని ఆయన పని మీద పోతే నాకేం పని లేదు పాట లేదు, నా కథ చూడు అంటే నేను చెప్తున్నా. ఈయన హావభావాలు చూసుకోనికి, ఈయన కథ చూపించుకోనికి, ఈయన ఏది ఆ లీడర్ సినిమాల రానా ఉంటాడు చూసినా, ఆ టైప్ లో చూపించుకోనికి తిరుగుతుండే. కానీ ప్రజల పక్షాన గాని పాలన పక్షాన గాని ఇక్కడ జరుగుతున్న దోపిడీ మీద గాని ఏది లేదు. రెండే బిజినెస్, రెండే ఆయన చేసేది. ఒకటి ఎంజాయ్మెంట్, రెండోటి రియల్ ఎస్టేట్. అర్థమైందా? కాలక్షేపానికి తిరుగుడు, పోతా అక్కడ ఇన్ని దాచుకొని వచ్చుడు నంబర్ 1. రెండోది ఏంటనంటే విలాసవంతమైన జీవితం. ఈ రెండు తప్ప రియల్ ఎస్టేట్ దందాలు, ఈ రెండు తప్ప ఇక్కడ తెలంగాణ జరుగుతున్న పాలన ఏం లేదు. ఆయన పని ఆయన చేస్తుండ్రు, మంత్రుల పని మంచిగా మంత్రులు ఫుల్ మీల్స్, ఎవరు దావత్కు పిలిచినా 10 మందితో పోవాలి, ఆ సగం తిండి వీళ్ళే తింటూ రావాలి. అట్లా మొప్పైంది తెలంగాణ. సరే ఈ మధ్య మాకు బాగా మీరు యూట్యూబ్ ఛానల్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. అన్ని ఒకటి అన్ని బయట పెడతా ఉన్నారు. సరే నిన్న నేను ఒక వీడియో చూసిన, నిన్న ఇవాళ పొద్దున్న ఈ జానారెడ్డికి తీన్మార్మలకి సంబంధించినటువంటి ఒక వీడియోని మీరు పోస్ట్ చేయడం జరిగింది. సో ఏంది దాని కథ ఏంది అంటే నేను కొంచెం మొత్తం చూడలేదు. అసలు ఏమైంది, జానారెడ్డి జైలు సంగతి ఏంది, తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి ఇంటికి పోతే ఏమైతుంది, సో దానికి మధ్యలో లింక్ మీరు పెట్టడం ఏంటి, నాకు అసలు అర్థం కావట్లేదు. అయితే జానారెడ్డి గారు ఇంట్లో పోయింది నేను మాట్లాడలే, కానీ నా దగ్గర 2 వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈయన 2 ఆరోపణలు చేసిండు. ఎవరు, మన మిస్టర్ ఈయన మన మల్లన్న ఏం చేసిందంటే, ఇగో ఇది ఒకటి, ఇది ఏంటంటే ఇదంతా ఎందుకు ఇక చెలకుర్తి నియోజకవర్గం నుంచి సంపించింది ఎవరెవరిని, పెళ్లిళ్ళు వెళ్తారు, తర్వాత సాంబశివుని, కోనపూరి సాంబశివుని, ఆ తర్వాత రాముని, ఇక ఇది ఇప్పుడు సమావేశంలో చర్చిస్తున్న సీఎం. సో ఇట్లా ఈ రకంగా నయీంను వీళ్ళందరిని చంపించిందని చెప్పిండు. అంత ముందు ఏం చెప్పిండు, నయీంను ఎవరు చంపించిందంటే నరేంద్ర మోడీ చంపించిందని చెప్పిండు. మళ్ళీ ఈయననే శాతగారి దగ్గర మిలీనియం టౌన్షిప్ లో ఎన్కౌంటర్ కాబట్టాడు కదా, ఆ టౌన్షిప్ లో ఫస్ట్ నయీం, అక్కడ నయీం భార్య, నయీం అక్క, నయీం అమ్మ, ముగ్గురు ఫస్ట్ వెహికల్ లో వచ్చి అక్కడ ఒక సెటిల్మెంట్ కోసం. వాళ్ళు ఆ ఇంట్లోకి పోయిన తర్వాత నయీం 2వ వెహికల్ లో వచ్చాడు. 2వ వెహికల్ దిగిన కొద్ది క్షణాల్లోనే అతన్ని ఖతం చేసేసారు. అయితే నయీంను కాల్చినటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంట్లోకి పోయి ఇంట్లో వాళ్ళని కూడా నిర్బంధించి ఎక్కడ ఉన్న అక్కడ కూర్చున్నబెట్టి, అసలు వాళ్ళకు తెలుగు అక్షరం రాదు, ఉర్దూ అర్థం రాదు, ప్యూర్ హిందీలో మాట్లాడినట్టుగా మన రీసెర్చ్ లో తెలిసింది. అయితే ఈ విషయం తెలంగాణ పోలీసులకు ఎన్కౌంటర్ అయిన తర్వాత తెలిసినట్టుగా మనకు సమాచారం. ఓకేనా, హిందీ వాళ్ళు చంపినాను కదా, ఇళ్ళనేమో నిన్న వీడియోనేమో జానారెడ్డి గారు చంపించిండు అని చెప్పి కేరళ పోయిండు, కేరళలో జానారెడ్డి చంపించిండు అని చెప్పేసి నిన్న చెప్పిండు. ఇప్పుడు నా స్పష్టంగా చెప్పాల్సిన ఏంటంటే, అసలు నయీం చంపింది ఎవరు?
కొంతమంది నువ్వు జానారెడ్డి అంటావు, కేసీఆర్ అంటావు, ఆయన అంటే జానారెడ్డిని టార్గెట్ చేసింది. ఎందుకంటే రేపటి దినాన ఆయన నాగార్జున సాగర్లో బీసీ ఓట్లు ఎక్కువ నేను గెలవాలని. ఇక నీలం రాములు గౌడు అనేది పెట్టిన గౌడు అనేటి ఆయన బీసీ అనేది ఎక్స్పోజ్ చేయని. యాక్చువల్గా 67కి వెళ్ళి ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. 3 సార్లు ఎమ్మెల్యే అయితే ఆయనను గౌడ్ అని ఎవరు గుర్తుపట్టారు, రాములు గారు అని గుర్తుపడతారు. నీలం రాములు అంటే ఆయన ఫెమిలియర్, ఆయన గౌడ్ అనేది తగిలిచ్చారు. ఓకేనా. నీలం రాములు గారు జానారెడ్డి గారిని లైక్ చేసేది. ఎందుకు లైక్ చేసేది అంటే జానారెడ్డి గారు జమీందారీ సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అందులో అక్కడ ఉన్న ఈ జమీందారీలు అందరూ కలిసి, ఇద్దరు భూస్వాములు కలిసి, వీళ్ళ పైన గడిలు 2 గడిలు ఉంటాయి. ఆ రెండు గడిలు ఇద్దరు కలిసి వీళ్ళందరూ కలిసి ఈయన పైన 2 మర్డర్ కేసులు మోపారు. 4 జైల్లో ఉండే ఆయన. తర్వాత బయటికి వచ్చిండ్రు. ఈయన వీళ్ళు తరిమే సమయంలో ఎస్సీ ఇళ్ళల్లో, ఎస్టీ ఇళ్ళల్లో, బీసీ ఇళ్ళల్లో అన్నం తిని ఏది గట్క గొడ్డుకారం తిని ఉన్నాడు వాళ్ళ ఇళ్ళల్లో. టీచర్ నౌకరు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఎథిక్స్ తోని పాల్పడే వ్యక్తి. ఇంకోటి ఈయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కొంతమంది ఎమ్మెల్యేలను ఎక్కడికి మలేషియా, సింగపూర్కు పంపాడు. అప్పుడు పత్రికలలో పెద్ద శీర్షికన వచ్చింది ఏంటంటే విలాసవల ఎమ్మెల్యేలు అని. జానారెడ్డి మీద కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమని వచ్చింది ఆయన మీద ఆర్టికల్ అంటే ఆయన అగ్రికల్చర్ ఇది చేస్తుందైనా ఫోటోలతో సహా ఇచ్చిండు. ఏది వ్యవసాయ పరిశోధన చేస్తుంది అక్కడ. వీళ్ళు మోటార్లు ఏం వాడతారు, ఇత్తనాలు ఏం వాడతారు, ఇత్తనాలు ఏనికి ఏం వాడతారు, పైపులు ఏం వాడతారు అని దానిపైన పరిశోధన చేస్తున్నారు. అంటే అంత నిబంధన. ఇంకోటి నేను ఇంట్లో ఉండి గెలుస్తా, పైసలు గెలిచి నేను గెలువని ప్రజానాయకుని అని చెప్పేసి టీఎన్ శేషన్ కంటే ముందు టీఎన్ శేషన్ 94లో సంస్కరణ తీసుకొచ్చింది, ఎన్నికల సంస్కరణ. దానికంటే ముందే ఈయన పైసలు ఖర్చు పెట్టకుండా, తినిపియకుండా, తాగిపియకుండా గెలవాలని ఎలక్షన్ పైన. అటువంటి వ్యక్తి ఇన్ని గుణాలు ఉన్నట్టు నేను ఎవరికి కాంగ్రెస్ ఎవరికి సపోర్ట్ చేయ. జానారెడ్డికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను, జానారెడ్డిని కళ్ళ ముందు నేను చూసిన కాబట్టి ఇవన్నీ నేను తెలుసుకొని చెప్పిన కాబట్టి ఈరోజు నీవు ఆయన కొడుకులకు ఒక ఆయన ఎంపీ అయింది, ఎమ్మెల్యే అయింది. ఈయన సిఎల్పీ ఉన్నప్పుడే టికెట్ ఇప్పించలేకపోయినా వాళ్ళ కొడుకు ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఈయన టికెట్ ఇప్పిస్తారా? సిఎల్పీ ఉన్నప్పుడు ఈయన ఒక కొడుకు ఎంపీ టికెట్ ఇప్పియకపోలే, ఒక టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పియకపోలే. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పించుకున్నాడు, రాజగోపాల్ రెడ్డి తెచ్చుకున్నారు వాళ్ళు. ఈయనకి ఇప్పియనేలే. వీళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరనో ఏదో చేసుకొని 2 టికెట్లు తెచ్చుకుంటారు. మొత్తానికి ఈయన టార్గెట్ చేసి పొద్దుమాపి ఈయన తిట్టాలనే బీసీ ద్రోహి అని చేస్తుండ్రు. ఆ శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఒక రాజకీయాన్ని నేను పోటీ చేయకుండా రాజకీయాలకు దూరం ఉన్నటువంటి వ్యక్తి కేవలము ఏది మన అడ్వైజర్లు ఇచ్చే వరకు, అది కూడా ఎవరైనా పోయి అడిగితే ఇది కూడా నేను దీని వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉండనే అనుకుంటున్నా. దీన్ని మనం మళ్ళీ ఏం పడి ఎందుకున్నంటే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి మన జానారెడ్డి ఇంటికి పోయిండు. ఇంటికి పోయేటోరికి ఏంటంటే జానారెడ్డి స్టేచర్ పెరుగుతుంది. జానారెడ్డి స్టేచర్ పెరగకుంటే ఈయనతో ఆయన తిప్పించి కంట్రోల్ చేయాలి. ఆయన అన్నది మళ్ళీ ఎప్పుడు కూడా తీర్మానం మల్లయ్య రేవంత్ రెడ్డి అంత ఈయన అన్నట్టు ఆయన అన్నాడు. సస్పెండ్ కూడా ఏడ్చుకుంటే చేసిండు. రేవంత్ రెడ్డి సస్పెండ్ చేసి ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారం రేపు ఏమన్నా పొలిటికల్ గా ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఈయనతో ఉంటాయి కాబట్టి ఈయన కార్నర్ చేయాలని చెప్పేసి ఆయన టార్గెట్ చేసినారనే వీడియో చేసిన. అవన్నీ వాస్తవాలనే ఈరోజు అది వైరల్ అయింది. నేను మాట్లాడిన మొత్తం వాస్తవాలండి. ఏది కూడా ఇంత కూడా ఇంచు కూడా తప్పలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.